నమస్తే అండి. నమస్తే మా. రీసెంట్గా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి డిఎస్పీ ప్రణీత్రావు గారు అరెస్ట్ అవ్వడం, ఆయన విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. కానీ చాలామంది ప్రముఖుల వ్యక్తుల ఫోన్లు అయితే ట్యాపింగ్ చేసినట్టయితే తెలిసింది. ఒక రూమ్ తీసుకొని ఒక 50 కంప్యూటర్లు పెట్టి 30 మంది స్టాఫ్ని పెట్టి చాలామంది ప్రముఖులుగా వాళ్ళ రహస్యాలను అయితే ఆయన వినటం అయితే జరిగింది. వినటం కాకుండా అది అంతకుముందు ఎవరైతే అధికార పక్షంలో ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ చేయడం కరెక్టేనా? మీ మాటల్లో అసలు ఫోన్ ట్యాపింగ్ చాలా పెద్ద నేరం అమ్మా. అసలు ఫోన్ ట్యాపింగ్ చేయటం ఏంటి? మనం పక్క వాళ్ళ, మీకు ఇప్పుడు మీ ఇంట్లో కూడా మీరు చూస్తారు కదా, మనం పక్క వాళ్ళ ఫోనే చూడం. ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫే, హస్బెండ్ ఫోన్ వైఫ్ చూడదు, వైఫ్ ఫోన్ హస్బెండ్ చూడరు, అన్లెస్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఎవరి ప్రైవసీ వాళ్ళకు ఉండాలి. అటువంటిది మనం పక్క వాళ్ళది, అది కూడా అధికారులది, రాజకీయ నాయకులది మనం వినడం ఎంత తప్పది? రకరకాలు ఉంటాయి. ప్రతి వాళ్ళకి ఒక అధికారంలో ఉన్నప్పుడు లేకపోతే ఒక పదవిలో ఉన్నప్పుడు రకరకాలు ఉంటాయి మాట్లాడుకునేవి. మనం వినడం అనేది చాలా తప్పు. ముఖ్యంగా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ జరిగిన విషయంలో చూసుకుంటే వీళ్ళు వ్యాపారుల్ని, తర్వాత వీళ్ళెవరు ఐటీ వాళ్ళని, ఇలా ప్రముఖులను అందరినీ కూడా వీళ్ళు బెదిరించి డబ్బులు బాండ్స్ కింద మార్చారు. ఎలక్టరల్ బాండ్స్ లాగా బాండ్స్ కింద మార్పించుకున్నారు. ఇది ఎప్పుడు జరిగింది? మీకు 2018-19 నుంచి కూడా చేస్తున్నారు వీళ్ళు. అంటే ఎలక్షన్స్ ముందు మొదలుపెట్టారు. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగానే వీళ్ళు ఈ దందాలు మొదలుపెట్టారని అర్థం. ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తులు, ఒక ఉన్నత పదవిలో ఉండి, అది కూడా డిఎస్పీ ర్యాంకులో ఉండి వీళ్ళందరూ ఈ విధంగా చేయటం అనేది చాలా నేరంగా పరిగణించాలి. వాళ్ళకి తగిన శిక్ష వేయాలంటాను నేను. అంటే ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో? ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పుడు ఎలాగా వాళ్ళని రిమాండ్ విధించారు, వాళ్ళకి శిక్ష పడాలమ్మా వెంటనే. ఇలాంటివన్నీ కూడా మనకి ఎలా అంటే ఇప్పుడు ఇన్స్టెంట్ జడ్జిమెంట్ ఇస్తారు చూడండి, ఆ రకంగా ఇన్స్టెంట్ శిక్షలు వీళ్ళకి పడి తీరాలి. ఎందుకంటే ఇది చాలా పెద్ద నేరం. ఇప్పుడు మీరు నిన్న చూశారు, రేవంత్ రెడ్డి గారి ఒక్క ఫోనే కాకుండా మొత్తం ఇంటిని వాళ్ళు సరౌండ్ చేసి మొత్తం ఇంట్లో ఏం మాట్లాడుకున్నారు ప్రతి ఒక్కటి విన్నారు. ఏంటి, దగ్గరలోనే ఒక సెంటర్ పెట్టి, వాళ్ళ ఇంటి దగ్గరలో ఒక సెంటర్ పెట్టి, అసలు ఇది ఎంత పెద్ద నేరం ఇది? అంటే వీళ్ళు బీఆర్ఎస్ నేతలకు మీరు డబ్బులు ఇవ్వాలి అని మొదలుపెట్టారు ఎలక్షన్స్ ముందే. అంటే 2023లో మొదలుపెట్టారు ఇది మళ్ళా. అంటే కర్ణాటకలో కూడా ఇలాగే చేశారు వీళ్ళు. కర్ణాటక ఎలక్షన్స్ ముందు కూడా వీళ్ళు ఈ రకంగా చేస్తే కర్ణాటకలో తెలుసుకుని వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం మొదలుపెట్టారు. సో ఇప్పుడు మళ్ళీ 2023 నుంచి వీళ్ళు ఎలక్షన్స్ ముందు ఈ దందా మొదలుపెట్టారనమాట. సో ఇది చాలా పెద్ద నేరం. ఇది తప్పకుండా వీళ్ళకి ఇన్స్టెంట్ జడ్జిమెంట్ ఇవ్వాలని నేనైతే అంటాను నేను. అంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఇంతవరకు కూడా అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నంతసేపు కూడా ఆ విషయం బయటకు రాలేదు. బట్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విషయం బయటకు వచ్చింది. ఎలా వచ్చింది అని మీ మాటలో? అంటే ఎలా వచ్చిందంటే, ఇప్పుడు తప్పులు జరిగినప్పుడు, ఇప్పుడు ఎప్పుడైతే ప్రభుత్వ సహకారం ఉంటుందో అది తప్పైతే బయటికి రాదు, ఒప్పైతేనే బయటకు వస్తుంది. ఇంతకాలం వాళ్ళకి సజావుగా నడిచిపోయింది, ఎందుకంటే ప్రభుత్వ అండ ఉంది కాబట్టి. ఎప్పుడైతే ఇప్పుడు ప్రభుత్వం మారిందో ఇప్పుడు వీళ్ళు ఒక్కొక్కటి బయటకు తీస్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ చేసిన తప్పిదాలంతా ఏమేమి ఉన్నాయి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్కొక్కటి వెలికి తీస్తోంది. ఆ వెలికి తీయడంలో భాగంగా ఇది ఇట్లా బయటకు వచ్చి ఉండొచ్చు. అది అంటే ఇప్పుడు ప్రణీత్రావు గారితో కాకుండా ఇంకా ఎవరెవరు ఉన్నారు? చాలామంది, ఒక 30 మంది దాకా ఉన్నారు. వాళ్ళ వెనకాల కూడా రాజకీయ నాయకులు కూడా ఉన్నట్టు తెలిసింది. మరి వాళ్ళందరికీ ఎటువంటి శిక్ష తీసుకునే అవకాశం? ఇప్పుడు ఇద్దరు, రాధాకిషన్ రావు గారు, ఇంకొకళ్ళు ఎవరు ప్రభాకర్ రావు గారు, తర్వాత వీళ్ళిద్దరూ అమెరికా వెళ్ళిపోయారు, చెన్నై మీదుగా అన్నారు. వాళ్ళకి లుకౌట్ నోటీసులు అయితే పంపించారు, వాళ్ళ ఇళ్ళు సోదా చేశారు. తర్వాత ఒక మీడియా వ్యక్తి కూడా ఇందులో ఉన్నారు, ఇన్వాల్వ్ అయ్యి అనేది వచ్చింది మనకి వార్త. అతని ఇల్లు కూడా సెర్చ్ చేసి ఉంటారు. ఇది కాకుండా ఇప్పటికీ ముగ్గురినైతే వీళ్ళు రిమాండ్కి తీసుకోవటం జరిగింది. ఇంకా ఇప్పుడు ఒకళ్ళిద్దరు చేసే పని కాదు కదా ఇది చాలా పెద్ద నెట్వర్క్ ఉంటే కానీ చేయలేరు. సో ప్రతి ఒక్కళ్ళని పట్టుకుని ఎంతమంది ఉన్నారు ఏమిటి, ఇదేదో తీగలాగితే డొంక కదిలితే కానీ, అదే తీగలాగితే డొంక కదిలిందని ఆ రకంగా నెమ్మదిగా ఒక్కొక్కళ్ళు బయటకు వస్తారు. ఇప్పుడు పుట్టలోని చీమలు వచ్చినట్టుగా తప్పిదాలు చేసిన వాళ్ళు ఇప్పటికే మనకి తెలిసే ఒక 100 మంది దాకా ఉన్నారేమో. ఇంకా మరి ఎంతమంది దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో మనకు తెలియదు. అంటే బేసిక్గా అసలు ఫోన్ ట్యాప్ చేయాలి అంటే సెంట్రల్ పర్మిషన్ ఖచ్చితంగా ఉండాలి. మరి ఆ సెంట్రల్ పర్మిషన్ తీసుకొని చేసి ఉంటారా, లేకపోతే సీక్రెట్గా చేసి ఉంటారా? తప్పు చేసేవాడు పర్మిషన్లు ఎందుకమ్మా? ఇప్పుడు ఏదో శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలని ఊరికే అనలేదు. అంటే ఆ సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలని కూడా కొన్ని పర్మిషన్స్ తీసుకునేవాడు రెగ్యులర్. ఇప్పుడు న్యాయబద్ధంగా చేసేవాళ్ళు ఏ వ్యాపారమైనా పర్మిషన్లు తీసుకుంటారు, అనుమతి లేకుండా చెయ్యరు. వీళ్ళు అనుమతులు ఎందుకు తీసుకుంటారు? అనుమతి ఎవడిస్తాడు ఇట్లాంటి వాటికి?
ఎవరు ఇవ్వరు కదా. సో ఇవన్నీ దొంగతనంగానే చేస్తారు వాళ్ళు. ఇప్పుడు పట్టుబడినంతసేపు వాడు దొర, పట్టుబడితే దొంగ, అంతే. అదే జరిగింది ఇప్పుడు. ఓకే, అంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? క్యూరియాసిటీనా, లేకపోతే వాళ్ళకి లాభం చేకూర్చే విధంగా ఉంది కాబట్టి చేశారంట? అమ్మ డబ్బుల కోసమే చేస్తారు. ఇన్స్టెంట్ మనీ అనేది ప్రతివాడికి ఆశ పెరిగిపోయిందమ్మా. ఇప్పుడు లగ్జూరియస్ లైఫ్ లీడ్ చేయాలి అంటే ఏం కావాలి? డబ్బులు ఎలా వస్తాయి? మంచి మార్గంలో వెళ్తే మనం జీవితకాలం సంపాదించినా సరిపోదు. మనిషికి అత్యాశ వల్ల, దురాశ వల్ల ఇలాంటి పనులు చేస్తున్నారు. అదే ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల చాలా మంది కూడా ఆస్తులు కూడగట్టుకున్నట్టు అయితే అందుకే ఇప్పుడు వాళ్ళ ఆస్తుల మీద నిఘా పెట్టారు. వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి, అసలు ఏమేమి ఆస్తులు ఉన్నాయి, అవి కూడా వాళ్ళు ఇప్పుడు సెర్చ్ చేస్తున్నారు అవన్నీ కూడా. అంటే ఇప్పుడు ప్రణీతరావుతో కాకుండా ఇంకెంతమంది బయటకు వస్తారో మనం చూడాలి. ఇప్పుడు ఈ ముగ్గురు, ఆ ఇద్దరు, మళ్ళా అతను ఎవరు మీడియా పర్సన్, ఇప్పుడు 6 అయ్యారు. అది కాకుండా ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళందరికీ ఎంత ఇస్తారు వాళ్ళు? ఓ 10 ఇస్తారు, 20,000 ఇస్తారు, అంతే కదమ్మా. మెయిన్ చేపలంతా కూడా తినేస్తాయి. ఈ తిమింగలాలన్నీ చేపలకేమి ఇవ్వవు కదా. ఈ తిమింగలాలని పట్టుకుంటే వీళ్ళ దగ్గర ఉంటుంది మొత్తం. మరి వీళ్ళు రాజకీయ నాయకులకు ఎవరికి ఇచ్చారో, బీఆర్ఎస్ నేతలు ఎవరెవరు ఉన్నారో ముఖ్యంగా అది చూడాలి. దీని వెనకాల ఎవరి హస్తం ఉంది, ఏ రాజకీయ నాయకుడిది ఉంది. మరి ఆ పెద్ద తలకాయలు బయటకు వచ్చే అవకాశం ఉందంటారా? మరి రావాలి లెక్క ప్రకారం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీరియస్గా తీసుకుంటే తప్పకుండా బయటకు వస్తాయి. ఇప్పుడు ఒక్కొక్కటి వస్తున్నాయి కదా. ఇప్పుడు మనకి మన కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చింది మనకి. అట్లా ముఖ్యమైనవన్నీ కూడా బయటకు వస్తున్నాయి కాబట్టి తప్పకుండా ఇందులో కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది.